కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. బస్సు దగ్ధం కావడంతో గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు సంబంధిత డాక్యుమెంట్స్ తో సహా అప్పగించారు. మృతదేహాలను తరలించేందుకు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దగ్గర 19 అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. మృతుల్లో 6 తెలంగాణకు చెందిన వాళ్ళు ఉన్నారు. శివశంకర్ మద్యం తాగి ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయాడని, బస్సు డ్రైవర్ చూసుకోకుండా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది DNA కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్ తో FSL నుంచి ఈ రోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ FSL మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్ కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈ రోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీ. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఒక FIR ఉడిందకొండ పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ లో అంటే 2-వీలర్ సెపరేట్ గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2-వీలర్స్ లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయి రోడ్ లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2-వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2-వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది FSL రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వాళ్ళు స్కిడ్ అయిపడ్డారనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి. ఫస్ట్ 2-వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ దిక్కు పడిందండి. ఆ స్పీడ్ లో 2-వీలర్ అనేది ఒక 20 మీటర్ ముందుకు వెళ్ళింది. ఓకే, సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ ఏరిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగారు. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది 2-వీలర్ ని. అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్ తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్. సో అది ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్. తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటాం.